మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాము. దేవుని వాక్యం ఎంత తెలుసు, ఎంతమంది ప్రసంగాలు విన్నాము, ఎన్ని వేల ప్రసంగాలు చేశాము, ఎన్ని పుస్తకాలు చదివాము, ఎన్ని పుస్తకాలు రచించాము, ఎన్ని పాటలు రాశాము, ఎన్ని పాటలు మనం పాడుకుంటున్నాము, ఇవన్నీ ఒక ప్రధానమైన లెక్కే. కానీ సువార్త సారాన్ని మీరు నేను ఎంతగా అనుసరించగలుగుతున్నామనేదే ప్రధాన అంశం. అత్యవసరమైన అత్యంత ప్రాముఖ్యమైన ప్రధానాంశాన్ని ప్రక్కన పెట్టి అనవసరమైనటువంటి సంగతులను అలంకారంగా చేసుకుని ఈ ఆధ్యాత్మిక భక్తి ప్రయాణాన్ని మీరు కానీ నేను కానీ కొనసాగించడానికి అవకాశం లేదుగా. దేవుడు అనుగ్రహించిన ప్రతిభను బట్టి దైవ సేవకులు, నాయకులు వివిధ రకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చాలా గొప్ప సంగతి. అయితే భక్తి సారాన్ని మనము తప్పనిసరిగా అనుసరించవలసిన అవసరత ఉన్నది. ఎంతోమంది నిబద్ధత కలిగిన విశ్వాసులు, దైవ సేవకులు, నాయకులు వాటిని అనుసరిస్తున్నారు. వారి జీవితాలు ఆదర్శంగా ఉన్నాయి, అందుకనే అనేక మంది అనుసరిస్తున్నారు. కొంతమంది బాధ్యతారాహిత్యముతో కూడిన భక్తిని జరిగిస్తూ బుద్ధి వికాసం లేకుండాను, మానసిక సంస్కారం లేకుండాను, ఆధ్యాత్మికంగా చైతన్యం పొందకుండాను ఒక విచిత్రమైన అలవాటు పడిన ధోరణిలో విచిత్రంగా భక్తి చేసే వాళ్ళను కూడా మీ ఊళ్ళోనూ మా ఊళ్ళోనూ మనం చూస్తాంగా. అందుకని కాస్త ఆధ్యాత్మిక సంస్కారంతో కూడినటువంటి ఆలోచన, అలాంటి భావజాలం కలిగిన వారు కలిగి ఉండటం మంచిదని నా భావన. మహాజ్ఞాని అయిన సొలొమోను జీవన వేదాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఆలోచించాలి అనే సంగతులు దేవుడిచ్చిన జ్ఞానంతో అన్ని కాలాలకు సరిపోయే విధంగా దేవుని సంగతులను చక్కగా బోధించాడు. ఈరోజు సామెతల పుస్తకం 10వ అధ్యాయము 20వ వచనములో ఉన్న సంగతిని నేను చదివి అందులో ఉన్న భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. బహు సులభముగా మీరైనా నేనైనా అర్థం చేసుకోవచ్చు. సామెతల పుస్తకం భక్తులు చదివితేనే అర్థం కాదు, అభక్తులు చదివినా కూడా సింహభాగం అర్థమవుతుందన్నమాట. ఆ మాటకు వస్తే సామెతలు కానీ, యోబు రచన కానీ, ప్రసంగి రచన కానీ, కీర్తనలు కానీ ఇవన్నీ కూడా కాస్త సులభంగా అర్థమవుతాయి. అందుకని ప్రభువుని విశ్వసించినటువంటి వారికి ఆ పుస్తకాలను మీరు బహుకరించినట్లయితే అవి వారి జీవితాలను చక్కగా మలచి అద్భుతంగా నడిపిస్తాయి. ఆ తర్వాత సువార్తలు, ప్రవక్తల రచనలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎటు తిరిగి చదువుతారు. ఇక్కడ సొలొమోను చెప్పినటువంటి ఒక జీవన మర్మం అదేమిటంటే 20వ వచనములో ఉన్నది కదా, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇది అలంకార భాష. నాలుకకును వెండికి సంబంధం లేదు కదా. వెండి లోహము, నాలుక నరము లేని ఒక అద్భుతమైన అవయవము దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే మాట్లాడే మహాశక్తిని, ఆహారము నమలటానికి, ఆహారాన్ని పళ్ళ క్రిందకు నెట్టడానికి ఎంతో చురుకైనటువంటి సాధనంగా ఉన్నదనేది మనందరికీ తెలిసిన సంగతి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అంత విలువైనవిగా ఉంటాయని దాని అర్థం. అంటే దేవునిగా ఏ విధంగా సేవించాలో, దేవుని సన్నిధిని ఒక మనిషి ఎలా కనబడాలోననే సంగతులను, ఆధ్యాత్మిక బోధలను ఉన్నవి ఉన్నట్లుగా ఏ విధమైనటువంటి అనవసరమైన సంగతులు జోడించి అవసరమైన వాటిని తొలగించి చెప్పకుండాను, వ్యక్తిగత ప్రయోజనార్థమై లేకపోతే వ్యక్తిగతంగా తమ ప్రతిభను కనపరుచుకునే విధంగా చెప్పే పద్ధతులను అనుసరించకుండాను దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా స్పష్టముగా సూటిగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పే ధోరణికి వాడబడినటువంటి పదముగా మనం భావించాలి. నీతిమంతులు అంటే దేవుని ద్వారా నీతిని పొందుకున్న వాళ్ళని అర్థం కదా. ఎందుకంటే దేవుడు తన నీతి వస్త్రాన్ని మనకు కప్పాడని అలంకార భాషలో చెప్పుకుంటాం కదా. యేసుక్రీస్తు స్వచ్ఛంద శిలువ మరణము పొందటం ద్వారా మనకు విమోచన లభించింది, అదే రక్షణ మనకు లభించింది. దేవుని నీతి మనకు ఆపాదించబడింది. అంటే మన స్వనీతిని బట్టి మనము నీతిమంతులము కాలేదు కూడాను. దేవుడు మనకు తన నీతిని అనుగ్రహించినందున మనము నీతిమంతులము అనే ఒక ఆధ్యాత్మిక భావనలో కొనసాగుతున్నాము. అది సరి అయినదే, అందరికీ సరి అయినది కాకపోయినా
కనీసంగా కాస్త ఆత్మశుద్ధి కలిగి భక్తి చేసే విశ్వాసులకు భక్తులకు అది సరి అయినదని మనం భావించవచ్చు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కాస్త ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి, దైవ సంబంధితమైన సంగతులను స్పష్టముగా తెలియజేస్తాయి. కాకపోతే ఈ రోజుల్లో మనకు బాగా ఆకర్షణలకు అలవాటు పడ్డంగా, ఆధ్యాత్మికత కంటే ఆధ్యాత్మికత పేరుతో మనకు ఆకర్షణ కావాలి. మనకంటే మీకు నాకు కాకపోవచ్చు, కానీ కొంతమంది ఉన్నారు మీ సంఘాల్లోనూ మా సంఘాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ బాధ్యత లేకుండా భక్తి చేసే కొంతమంది భక్తులమని చెప్పుకునే వాళ్ళు ఉంటారు చూసారా. వాళ్లకు ఆధ్యాత్మిక ఆకర్షణ కావాలన్నమాట. ఆధ్యాత్మికంగా కొన్ని సంగతులు తెలుసుకుందాము, తెలియని సంగతులు తెలుసుకుందాము, ఈయనేదో చెబుతున్నాడు ఆయన ఏదో చెబుతున్నాడు, మనం వినకపోతే ఎట్లాగో, ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఇలా ఉంటే ఎలాగో, మనలో మార్పు రావాలి అనే ఒక రకమైనటువంటి భావనతో స్పందించకుండాను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళినప్పటికీ వీళ్ళ మనస్సులు చాలా సంతోషంగా ఉండాలి. అక్కడ నవ్వించేవాళ్ళు, కవ్వించేవాళ్ళు, లఘునాటికలు ప్రదర్శించేవాళ్ళు, నృత్యాలు చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి పద్ధతులలో ఆధ్యాత్మిక విన్యాసాలు వేదిక మీద నుంచి జరుగుతూ ఉంటే 2 గంటలు 3 గంటలు కూర్చుని అదో రకమైనటువంటి వినోదాన్ని పొందుకునే పద్ధతిని కొంతమంది ఆశిస్తున్నారు. ప్రజలు కోరుకునేది మనం ఇవ్వాలండి అని కొంతమంది వాటిని ప్రజలకు అందించి 4 రోజులు 3 రోజులు అదో రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. మీ ఊళ్ళో కూడా ఉంటారుగా, మా ఊళ్ళో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. ఓ సంగతిని గమనించాలి. సభను నడిపించేటప్పుడు కాస్త హాస్య చతురోక్తులు, దీర్ఘంగా కార్యక్రమం సాగేటప్పుడు కాస్త మనసులు తెప్పరిల్లటానికి అప్పుడప్పుడు అవసరం. వాటిని మనం తప్పుని అనటానికి వీల్లేదు, అది సభకు ధర్మమే. కాకపోతే హాస్యమే ప్రసంగం కాకూడదు. ఆధ్యాత్మికత కదా ప్రసంగం. అప్పుడప్పుడు చలోక్తులు విసరటం వలన వాళ్ళ మనసులో కూడా కాస్త అంశానికి దగ్గరగా ఉండటానికి అవకాశం కల్పించవచ్చు. దేవుని మాటలను, దైవ సంబంధితమైన సంగతులను ఎంత నిబద్ధతగా, ఎంత స్పష్టంగా, ఎంత బాధ్యతగా, ఎంత సిద్ధపడి, ఎంత ప్రార్థనాపూర్వకంగా చెప్పాలండి. ప్రజలు వాళ్ళ విలువైన సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ విలువైన సమయమును గుర్తించి దేవుని సన్నిధిలో సిద్ధపడి అనవసరమైన మాటలకు తావు లేకుండా వ్యర్థమైనటువంటి సంగతులను పదే పదే వివరించి అనవసరంగా చెప్పకుండాను అర్థవంతమైన దేవుని సంగతులను సూటిగా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు ఇవ్వబడిన సమయం 28 లేక 29 నిమిషాలు అనుకోండి. అందులో 2-3 నిమిషాలు పాట పోతే నేను చెప్పేది 24-25 నిమిషాలు. ఆ 25 నిమిషాలైనా లేదా 30 నిమిషాలైనా కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమాన్ని చూసినప్పుడు వారి విలువైన సమయాన్ని నేను దృష్టిలో ఉంచుకొని విలువైన మాటలే నేను మాట్లాడాలి, కానీ వ్యర్థమైనటువంటి మాటలు, అర్థం లేనటువంటి ఆలోచనలు చెప్పే హక్కు నాకు లేదు కదా. ఆ ఆలోచనతోనే నేను ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అర్థవంతమైన ఆధ్యాత్మిక సంగతులను నేను చెప్పవలసిన రీతిలో చెప్పకుండా కాలక్షేపం చేసే పద్ధతిని నేను అనుసరించటం లేదు. అనవసరమైనటువంటి డాబుసరితనాన్ని చూపించుకుని ప్రజలను ఆకర్షించాలనే ఉద్దేశం కూడా లేదు. ఆధ్యాత్మికంగా మనందరం స్థిరపడి దైవ సంబంధితమైన సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా చదవాలి, ఉన్నవి ఉన్నట్లుగా చెప్పాలి. చెప్పినప్పుడు ఎవరైనప్పటికీ నేనైనా మీరైనా ఎంత అనుభవము కలిగిన వారైనా దేవుని వాక్యమని అద్దము ముందు నిలబడినప్పుడు ఏదైనా చిన్న మరక కనపడినప్పుడు బేషరతుగా దానిని సవరణ చేసుకోగలిగిన వాళ్లే ఆధ్యాత్మిక వీరులు, వాళ్లే నాయకులు, విశ్వాసులు, దైవ సేవకులని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అంటే విలువైన సంగతులను చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పి వాళ్లను ఆధ్యాత్మిక సన్మార్గములోనికి నడిపించి అదుపులో ఉంచి దేవుని భయములో పెంచి ఓ బాధ్యతను నేర్పించి బాధ్యత కలిగిన విశ్వాసులు ఇతరులకు భక్తిని నేర్పించే విధంగా సిద్ధం చేసే పద్ధతిని అనుసరించేవారు ప్రశస్తమైన నాలుక కలిగిన వారు, ప్రశస్తమైన నాలుక కలిగిన విశ్వాసులు, సేవకులు అని ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. భక్తిహీనుల చుట్టూ దయచేసి తిరగమాకండే. మీ స్నేహితులు ఎవరు?
మీరెవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు? మీ ఇంటికి ఎవరు ఎక్కువగా వస్తున్నారు? మీరు ఎవరింటికి ఎక్కువగా వెళుతున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోండి. వాళ్ళు మీ దగ్గరకు రావటం, మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళటం సంతోషమే. ఎందుకంటే స్నేహం, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము, ఒకే సంఘానికి వెళుతున్నాము, ఒకే సంస్థలో సేవకులుగా ఉన్నాము, చాలా సంతోషం. స్నేహం మంచిదే కదండి, తప్పని అనటానికి ఎవ్వరికీ హక్కు లేదు. అయితే ఆ స్నేహంలో ప్రార్థన ఉన్నదా? ఆ స్నేహములో ఆధ్యాత్మికత ఉన్నదా? ఆ స్నేహములో దేవుని భయం ఉన్నదా? ఏదైనా సంగతులను విశ్లేషించి పలానా చోట ఇలా జరిగిందంట అని మాట్లాడుకోవటం తప్పని నేను అనట్లేదు, కానీ అది కూడా కృపాసహితంగా ఉండే పద్ధతి ఉన్నదా? ఎన్ని గంటలు మాట్లాడుకున్నా ప్రార్థనా భావము లేకుండా, దేవుని భయం లేకుండా, ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు వినటం లేదు గనుక తోచినట్లుగా మాట్లాడుకుంటూ మరలా వాళ్ళు కనపడినప్పుడేమో వంగొంగి దండాలు పెడుతూ విచిత్రమైనటువంటి మర్యాదలను కనపరిచే కొంతమంది ఉన్నారే, తమను తాము మోసం చేసుకుంటున్నారు. ఎవరినో మోసం చేస్తున్నాను, ఎవరికో తెలియకుండా నేను మాట్లాడాను, ఆ మాటలు వాళ్ళ వరకు చేరలేదులేననే విచిత్రమైనటువంటి భావనతో దేవుడు విన్నాడు అనేటటువంటి స్పృహ కానీ భయం కానీ లేకుండా అదో రకమైన విచిత్రంగా బ్రతికే భక్తులు అనబడిన వాళ్ళు ఎవరైనా, వాళ్ళ వలన ఏ విధమైన ప్రయోజనము లేదు. వాళ్ళు భక్తిలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. వారు నాయకులైనా, సేవకులైనా, విశ్వాసులైనా ఎవరైతే ఏమిటండి, భక్తి సూత్రాలు ఒక్కటే కదా. తెలిసి తెలియని పరిస్థితులు మీకు నాకు ఉన్నాయి. ఏదో ఆదమరిచి మాట్లాడటం, ఒళ్ళు పొంగి మాట్లాడటం, అపార్థం చేసుకుని మాట్లాడటం, వ్యవహరించటం అనేది తెలిసి తెలియని దశ మనందరికీ ఎక్కడో చోట ఉన్నది. వెంటనే దానిని సరిచేసుకుని, అనగా సవరించుకొని, దేవునికి సమర్పించుకుని ఆ దేవుని సేవలో విలువైన మాటలు మాట్లాడవలసినటువంటి వాళ్ళు అర్థం లేనటువంటి ఆరోపణలు చేస్తూ అసత్యాలను, అసత్య సిద్ధాంతాలను రకరకాలుగా చెప్పుకుంటూ వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ప్రజలను దేవుని వైపుకు కాకుండా తమ వైపుకు నడిపించుకుంటూ అదో రకమైనటువంటి పద్ధతిని జరిగించటం దైవ విరుద్ధమైనటువంటిది. ఈ రోజుల్లో అది విశృంఖలంగా జరుగుతోందని నాకు అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? నిబద్ధత కలిగిన కాస్త సత్యాన్ని బోధించే సేవకులనేమో పట్టించుకోరు, వాళ్ళకి ఏ విధమైనటువంటి చేయూతను ఇవ్వరు. వాళ్ళ సమావేశాలకు, వాళ్ళ సన్నిధికి వెళ్ళి దేవుని సంగతులు గ్రహించాలనే ఆలోచనే లేదు. ఏదో ఒక పేరుతో అదో రకమైన ఆకర్షణలకు లోనై అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే వారిని విచిత్రంగా వెంబడించడం ఈ రోజుల్లో అధికంగా జరుగుతోంది కదా. అందుకని దేవుని ప్రజలారా, విలువైన మాటలు, విలువైన దేవుని సంగతులు మీ స్థానికంగా ఉన్న దైవ సేవకులు అందిస్తున్నారు. వాళ్ళను ఆశ్రయించండి. మీ గ్రామాలలో, పట్టణాలలో, మీ వీధుల్లో, మీ ప్రాంతాలలో హడావిడి ఆర్భాటం లేకుండాను ఎంతో సాత్వికంగా, పద్ధతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చిన మాటలు చెప్పే దైవ సేవకులను గుర్తించి వారిని ఆశ్రయించి వారికి మీరు చేదోడు వాదోడుగా ఉండండి. ఆ సంఘాలను నిర్మించటంలోనూ, ఆ సంఘాలకు అవసరమైన సంగతులను గుర్తించి వాటిని సమకూర్చటంలోనూ మీ స్థానిక సంఘాలలో గొప్ప సేవ చేసే అవకాశం ఉంటే వాటిని విస్మరిస్తున్నారే మీలో కొంతమంది. ఆర్భాటంగా ఉన్న ఆకర్షణలు మనలను ఆకర్షిస్తున్నాయా? రాత్రనక పగలనక ప్రయాసపడి ఉపవాసం ఉండి మన ఇంటి చుట్టూ తిరిగి ప్రార్థించిన ఆ దైవజనుడు, ఆ దైవజనురాలు మనకు కనపడటం లేదా? వయసులో పెరిగి కొద్దిగా చదువుకుని విదేశాలకు వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా చెబుతున్నారు, అలా చెబుతున్నారని అనిపిస్తోందా? కొన్నిసార్లు మీరు నేను అనుకున్నట్లుగా వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళల్లో ఉన్న నిర్మలత్వము, మంచితనము, దేవుని కొరకైన అంకిత భావము, వారు చేసే ప్రార్థనలు విలువను కూడా మనం గుర్తించాలి కదా. ఈ సంగతులను పరిశీలించవలసినదిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 4వ అధ్యాయం 29వ వచనములో ఈ విధముగా ఉన్నది: వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష అయినను మీ నోట రానియ్యకుడి. ఇక్కడ ఈ సంగతిని మనం గమనించినప్పుడు వినువారికి మేలు కలిగే మాటలు మాట్లాడే వాళ్లతో స్నేహం చేయాలి. వినువారికి మేలు కలిగే వాక్యములు చెప్పే వాళ్ళను పిలిపించుకుని వాళ్ళు చెప్పే వాక్యాలు మనం వినాలి. అనవసరమైనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంగా ఆశించి అనవసరపు అధిక సౌకర్యాల కొరకు వెంపర్లాడుతూ
ఆ స్థాయిలో వాళ్ళను గుర్తించాలనే విచిత్రమైన భావనను వ్యక్తం చేసే వాళ్ళ చుట్టూ తిరిగి సొమ్ములను అవజేసుకొని కాస్త ఆధ్యాత్మిక సారం ఏమైనా మనం ఎంతో కొంత గ్రహించడానికి అవకాశం ఉందా అంటే అది లేకుండాను, ఏం జరిగిందో ఏంటో తెలియకుండా సొమ్ములు మాత్రం అయిపోయాయి. కానీ దైవ సంబంధితమైన సంగతులలో మనం ఎక్కడున్నామంటే నిన్న ఎక్కడున్నామో ఈరోజు కూడా అక్కడే ఉన్నాం. ఇదంతా కొంత పరిశీలించవలసిన అంశం కదండి. ఎంతసేపు దేవుడు నాకు అది చేశాడు ఇది చేశాడని చెప్పుకుంటూ ఆధ్యాత్మిక కాలక్షేపం చేద్దామా? దేవుడు చేసిన మాట నిజం. ప్రతిరోజు అసలు మనం బ్రతకటం దేవుడు చేసిన మహాద్భుతం కదా. అసలు జలుబు తగ్గటం, జ్వరం తగ్గటం, ఇల్లు కట్టుకోవటం, వస్తువులు వాహనాలు కొనుక్కోవటం గొప్ప సంగతి, దేవుడిచ్చిన మహాకృపే. కానీ అసలు రాత్రి పడుకుని తెల్లవారి లేవటం మహాద్భుతం కదా. దేవుడు మనలను బ్రతికించాడు కదా. నిద్ర అనే మరణంలో నుంచి లేపి ఈ రోజును మీకు నాకు ప్రసాదించాడు కదా. దేవుని సన్నిధిలో విలువైన సంగతులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి అంటే విలువైన మాటలు వినాలి. విలువైన మాటలు చెప్పే దైవ సేవకులు ఎక్కడున్నారో బోతద్దం పట్టుకుని వెతికితే తప్ప దొరకరండి. ఎక్కడ పడితే అక్కడ విలువైన మనుషులు ఉండరండి. ఎక్కడ పడితే అక్కడ విలువైన భక్తి పద్ధతులను నేర్పించేవారు ఉండరండి. వాళ్ళను చూసి వీళ్ళు, వీళ్ళను చూసి వాళ్ళు, ఏం చేస్తే ప్రజాకర్షణ బాగుంటుందోననే పద్ధతులను అనుసరించే వారి చుట్టూ తిరిగి జీవితకాలాన్ని వృధా చేసుకోకుండాను అర్థవంతమైన భక్తి పద్ధతులను అనుసరిస్తూ తెలియని సంగతులను తెలుసుకుంటూ తెలిసిన వాటి వెలుగులో జీవించాలనే ప్రయత్నం చేస్తూ దేవుని సహాయాన్ని పొందుకుంటూ ముందుకు సాగే వాళ్ళు ఉన్నారే, వాళ్ళండి విలువైన వినికిడి కలిగిన వారు, విలువైన భక్తి చేసేవారు. ఎవరు పడితే వాళ్ళు కాదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. అనుకూల వచనము పలకాలి అంటే దైవ సంబంధితమైన సంగతులతో మనము నింపబడాలి. ఆయా సందర్భాలలో ఆధ్యాత్మికపరమైన క్రమశిక్షణను క్రైస్తవ సంఘానికి అవసరమైనప్పుడు ధర్మాగ్రహముతో వాటిని సరిచేయవలసినటువంటి అవసరత సంఘ నాయకత్వానికి ఉన్నది. ఆగ్రహము, ధర్మాగ్రహము, ధర్మముగా ఆగ్రహించటం తప్పేమీ కాదు. యేసు ప్రభువు కూడా ధర్మాగ్రహాన్ని కనపరిచాడు పలు సందర్భాలలో. శిష్యుల అవిశ్వాసాన్ని చూచినప్పుడు ఆయన అసహనానికి గురయ్యాడు. దేవాలయంలో రకరకాలైన విచిత్రమైన వెర్రి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయనకు ధర్మాగ్రహం కట్టలు తెంచుకుని వచ్చింది కదా. తప్పును ఖండించడానికి, సరిచేయటానికి ఆగ్రహము అనే ఆ విలువైన లక్షణాన్ని పొదుపుగా వినియోగించి ప్రజలను క్రమశిక్షణలో పెట్టవలసిన సంగతి వేరు. అది తప్పనిసరిగా జరిగించాలి. కానీ ఇక్కడ క్రైస్తవ సంఘములో సామాన్యముగా చెప్పుకోవలసి వస్తే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాన్ని పలకండి. అనగా సంఘములో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. వాక్యం ఒకటి చెబుతారు, వీళ్ళు ఒకటిగా వ్యాఖ్యానించుకొని రకరకాలుగా అనవసరమైన సంగతులను అధిక ప్రాధాన్యత కోరి చెబుతూ ఉంటారన్నమాట. కొంతమందికి ఏంటంటే సంఘాలకు వచ్చినప్పుడు మేము గైరుగా కనపడాలండి, ప్రతివారం మేము ఏదో ఒకటి చెయ్యాలి, పాట వచ్చినా రాకపోయినా మేము పాడాలి, సాక్ష్యం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కల్పించుకుని ప్రజల ముందు నిలబడటమే మాకు ప్రధానం. అసలు కీర్తనను వివరించి చెప్పటం వచ్చినా రాకపోయినా 2-3 సార్లు చదివిందే చదివి ఏదో ఒకటి చెప్పాలి, ఎందుకంటే అసలు మేము ఈ సంఘములో ప్రధానులము అన్నట్లుగా కొన్నిసార్లు కొంతమంది అసమర్థులు సమర్థులుగా బయలుదేరి విలువైన సమయాన్ని హరిస్తున్నారు. కొన్ని సంఘాలలో సమర్థుడైన సేవకుడు ఏం చేయాలో తెలియక కూర్చుంటున్నాడు. అసమర్థులైనటువంటి వాళ్ళు అర్థం లేని ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగిస్తున్నారు. అదేంటండి అలా చేస్తున్నారు? సమయం ఎక్కువైపోతుంది, పాస్టర్ గారికి వాక్యం చెప్పడానికి సమయం లేదు, ప్రతి వారం మీరే చెబుతున్నారు, ప్రతి వారం మీరే పాడుతున్నారు, పాడే పాట ఏమైనా వినసొంపుగా ఉందా, చెప్పే సాక్ష్యంలో ఏమైనా అర్థం ఉందా అంటే ఏమీ లేదు. ఆ కీర్తన ఏదో చదువుతారు, లేకపోతే ఇంకేదో చదువుతారు. ఎందుకండి మీకని ఎవరైనా చెప్పారనుకోండి, ఎంత ఆవేశమో. చక్కగా పాట పాడితే మీరైనా వింటారు, నేనైనా వింటాం. నేర్చుకుని పాడాలి, నేర్చుకుని చెప్పాలి, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పాలి. ఇక నా ప్రాబల్యాన్ని చూపించుకోవటానికే నేను ఎంత గొప్పవాడినో గొప్పదాన్నో చూపించుకోవటానికి సంఘములు వేదికగా ఉన్నాయా? అంత గొప్పతనాన్ని చూపించుకోవాలంటే ఇంటి దగ్గర ఎక్కడో వేదిక ఒకటి సిద్ధం చేసుకుని అక్కడి నుంచి మాట్లాడితే సరిపోతుంది, ఊరంతా చూస్తారు కదా. ఆధ్యాత్మిక పరమైన సంగతులను మనము ఉన్నవి ఉన్నట్లుగా ఆలోచించకుండా మధ్యాకాశంలో ఉన్నట్లుగా భావించి
వాస్తవాలకు దూరంగా భక్తి కార్యక్రమాలను చేయటం ఏ విధంగానూ మంచిది కాదు. దేవుడు అనుగ్రహించిన ప్రతిభ చొప్పున పాట పాడాలి, కీర్తన కానీ ఏదైనా లేఖన భాగాన్ని వివరించాలి, తప్పేమీ లేదు. సమర్థులేమో కూర్చుంటారు, అసమర్థులు అనబడిన వాళ్ళేమో వాళ్ళ దగ్గర సొమ్ములు ఉన్నాయి కదా అని అదో రకమైనటువంటి పెత్తనం చేసే ధోరణి దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటిది కాదా? ఆలోచించాలి. వినువారికి మేలు కలిగే మాటలే మాట్లాడాలి. వినువారికి సంతోషాన్ని కలిగించే శృతి లయతో కూడిన పాటలే పాడాలి. నేర్చుకోవాలి, సాధన చెయ్యాలి, సొమ్ములు ఖర్చు పెట్టి మరి గాత్ర సాధన చెయ్యాలి, వాయిద్యాలు నేర్చుకోవాలి. అప్పుడు ప్రజలకు ఎంతో దీవెన కలుగుతుంది కదా. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఎంత చక్కని మాట అండి. అంటే దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ఏం చెప్పినప్పటికీ, ఏం చేసినప్పటికీ, ఏ సలహా చెప్పినప్పటికీ ఎంతో చక్కగా నిబద్ధతగా ఉండాలి. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది, ఏ పనికి పనిచేయదు. అందుకని భక్తిహీనుల చుట్టూ తిరగమాకండే. పలానా వాళ్ళు నా స్నేహితులండి. స్నేహం చేయటం సామాన్యంగా మంచిదే, ఎవరితోనైనా స్నేహం చేస్తాం. మరీ దగ్గరగా ఎవరితో స్నేహం చేస్తాం? భక్తిహీనులతో చేసామనుకోండి, ఆ భక్తిహీనత అంతా వీళ్ళకి వస్తుంది. వీళ్ళల్లో ఉన్న భక్తిని పంపించే శక్తి చాలామందికి లేదు కదా. అందుకని వాళ్ళ భక్తిహీనతను వీళ్ళు తీసుకుంటారు. పోన్లే, వాళ్ళు కొంచెం తేడాగా ఉన్నారండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రభువులో వాళ్ళను స్థిరపరచాలనుకుంటున్నానంటే అదొక రకంగా సదుద్దేశంతో కూడినదే కనుక కొంతవరకు ఆమోదించవచ్చు. కానీ ఏమి సాధించారు అనేది కూడా ప్రధానమే. ఇంతకాలంగాను దేవుని పరంగా, దేవుని ప్రజలుగా, విశ్వాసులైన దైవ సేవకులైన దేవుడు వింటున్నాడు అనే స్పృహ కలిగి దేవుని సేవలు జరిగించాలండి. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నా, ఏ దైవ సేవకుని గురించి మాట్లాడుకున్నా, ఏ విశ్వాసి గురించి మాట్లాడుకున్నా వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది కలిగించారు, ఆ ఇబ్బందిని మాట్లాడుకోవటం తప్పని అనట్లేదు. కానీ అనవసరమైనటువంటి సంగతులతో, లేనిపోని సంగతులను చర్చించుకోవటానికి రాత్రనక పగలనక భోజనాలు కూడా మానేసి విచిత్రమైన స్నేహం చేసే భక్తులు అనబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు భక్తులు అని అనబడుతున్నారు కానీ వాళ్ళు భక్తులు కాదు, అభక్తులు. నిజంగా భక్తి ఉంటే ఏంట్లే, ఇందాక నుంచి చాలా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ సంగతి ఏంటో మనకు తెలియదు, వాళ్ళని ఎప్పుడూ మనం దగ్గర నుంచి చూడలేదు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు భుజాన వేసుకుని 3 గంటల నుంచి మాటలు ఎందుకు, అసలు దేవుని ఆత్మ నన్ను గద్దిస్తోంది, ఎంతటితో ఆపేద్దామని వాళ్ళిద్దరిలోనో, ముగ్గురులోనో, నలుగురిలోనో ఒకళ్ళన్నా అంటారా? అది నిజమైనటువంటి మేల్కొలుపు. అలా మాట్లాడేవాళ్ళు కాస్త ప్రశస్తమైన నాలుక కలిగిన వాళ్ళు. అందుకని దేవుని ప్రజలారా, మీలో అనేకులు సమర్థులు ఉన్నారు, దేవుని కొరకు అంకిత భావం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమందిని సరిచేస్తున్నారు, ఎంతోమంది అవలక్షణాలను సరిచేస్తున్నారు, ధర్మాగ్రహంతో గద్దిస్తున్నారు, సహనంతో మాట్లాడుతున్నారు, ప్రేమను చూపిస్తున్నారు, విలువైన దేవుని సేవలో ఉన్నారు. అలాంటి దైవ సేవకులు, నాయకులు అభినందనీయులు. అలాంటి విశ్వాసులు కూడా అభినందనీయులే. మీ సంఘాలలో, మీ ప్రాంతాలలో నాణ్యమైన భక్తి చేస్తూ, ప్రశస్తమైన వెండి వంటి దేవుని మాటలను మాట్లాడుతూ ప్రజల జీవితాలను సన్మార్గములోనికి నడిపించి అద్భుతమైన దేవుని సేవలను అందించాలని ఇప్పటికే అందిస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.